నిన్న నేను సెలూన్‌కి వెళ్తే మంగళ షాపు ఓనర్ నాకు తెలిసిన వ్యక్తి. ఆయన నాకు చెప్పాడు. దాని పక్కనే ఒక కొట్టు ఉంటది. టీ తాగే కొట్టు. ఆ టీ కొట్టేంది 3 నెలలుగా మూసేశారు అని చెప్పంటే, ఆమెకి క్యాన్సర్ వచ్చి చనిపోయిందంట. ఆమె క్యాన్సర్ వచ్చి చనిపోయింది. చాలా కాలంలో ఉన్నదే. చిన్న చిన్న పిల్లలు. ఆమెను చూసినప్పుడు అనిపించేది, ఇంత బిజీగా ఉండేందామా? అసలు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఏంటబ్బా క్యాన్సర్‌కి మందుంది గదా! వెంటనే హాస్పిటల్‌కి వెళ్తే కీమోథెరపీ చేసి బాగు చేస్తారు గదా! అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, ఏ రోజు ఆమె తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు. ఏ రోజు తనకు ఆ జబ్బుంది, రోగముంది, నేను చూపించుకోవాలి, బాగు చేసుకోవాలి, హాస్పిటల్‌కి వెళ్ళాలి, ఖర్చు పెట్టాలి అనుకోలా. డబ్బు సంపాదనలో పడిపోయి తన ఆరోగ్యాన్ని గూడా పక్కన పెట్టి నిర్లక్ష్య పెట్టింది కాబట్టే, ఆ డబ్బు కళ్ళు మూసేసి తన ఆరోగ్యం పాడైపోయేటట్లు చేసింది. చివరికి చనిపోయింది అని చెప్పాడు. రాత్రి ఆలోచనలో పడ్డా. ఈరోజు మనుషులు డబ్బు వ్యామోహంలో పడిపోయి, డబ్బు సంపాదనలో పడిపోయి, ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యపెట్టి, ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా నాకు అర్థమైంది ఏందంటే, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా సంపాదించుకోగలడు ఒక మానవుడు. ఆరోగ్యం లేకుండా ఇంటి దగ్గరే ఉన్నాడనుకోండి, సంపాదన రాదు. అందుకే ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.